హాయ్ ఎవ్రీవన్. అనుకోని పెళ్ళి పార్ట్ 53. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. రేయాన్ష్ ఆఫీసులో తన గార్డులను గట్టిగా ఆదేశిస్తున్నాడు. ప్రతిదీ పరిపూర్ణంగా ఉందని నిర్ధారించుకోండి. ఈ మిషన్లో నాకు చిన్న పొరపాటు కూడా జరగకూడదు అని వారి జీవితాల్లోనే అతిపెద్ద మరియు అత్యంత ప్రమాదకరమైన మిషన్కు వారు సిద్ధమవుతున్నారు. సార్, అతను కూడా వాళ్ళతో ఉన్నాడని, మీకు వ్యతిరేకంగా ఉన్నాడని తెలిసింది అని రాహుల్ తన ఫోన్లో ఒక వీడియోని చూపిస్తూ చెప్తున్నాడు. అది రేయాన్ష్ వ్యాపార ప్రత్యర్థి. రేయాన్ష్ పెదవులపై ఒక చిరునవ్వు విరసిస్తుంది. అతను త్వరలోనే తన నిజస్వరూపాన్ని చూపిస్తాడని నాకు తెలుసు అని అంటాడు రేయాన్ష్. మల్హోత్రా మరియు రేయాన్ష్ ప్రత్యర్థులతో మరొకరు రేయాన్ష్పై జట్టు కట్టారు. వారు ఏదో పెద్ద ప్రణాళిక వేస్తున్నారు. కానీ రేయాన్ష్ ఇప్పటికే వారి వ్యూహాలను చాలా వరకు భయపెట్టాడు. ఒకే సమస్య ఉంది. ఏమిటంటే వారి భాగస్వాములలో ఒకరు ఇంకా నీడల్లో దాక్కున్నారు. అతను ఎవరో రేయాన్ష్కి ఇంకా తెలియదు, కానీ అతను కనుగొంటాడు. ప్రతిదీ జాగ్రత్తగా చూసుకోండి. వస్తువులు సిద్ధంగా ఉన్నా వెంటనే నాకు తెలియచేయండి అని రేయాన్ష్ చెప్తాడు. తన మడమను తిప్పి బేస్మెంట్ నుండి తన క్యాబిన్ వైపు వెళ్తాడు. రేయాన్ష్ తన కుర్చీలో కూర్చుని ఒక చిన్న ఊపిరి విడుస్తాడు. రేయాన్ష్ కళ్ళు తన వేలికి ఉన్న ఉంగరం మీద పడతాయి. వారాల క్రితం రేయాన్ష్ ప్రేమ మాన్వి రేయాన్ష్ని ధరించమని కోరింది అదే. రేయాన్ష్ తన చేతిని ఎత్తి ఉంగరానికి ముద్దు పెట్టుకుంటాడు. ఒక మృదువైన చిరునవ్వు రేయాన్ష్ పెదవులపైకి వస్తుంది. గడిచే ప్రతిరోజు మాన్వి రేయాన్ష్కి ఒక వ్యామోహంగా మారుతోంది. రేయాన్ష్ మాన్విని ప్రేమిస్తున్నాడు, కానీ ఈ ప్రేమ మరింత లోతుగా చీకటిగా మారుతోంది. అబ్సెషన్గా మారుతోంది. మాన్వి నాది అన్నట్లుగా. అతని చివరి శ్వాస వరకు మాన్వి నాతోనే ఉంటుంది మరియు నేను దాన్ని ఖచ్చితంగా చూసుకుంటాను అని రేయాన్ష్ మనసు గర్జిస్తూ ఉంటుంది. రేయాన్ష్ ఫోన్ డెస్క్ మీద వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అతన్ని ఆలోచనల నుండి బయటకి లాగుతుంది. కాల్ చేస్తుంది జై. రేయాన్ష్ ఫోన్ తీసుకుని చెవి దగ్గర పెట్టుకుంటాడు. అంతా సిద్ధంగా ఉందా బ్రో అని జై అడుగుతాడు తన సాధారణ ఆందోళనకర స్వరంతో. అంతా సిద్ధంగా ఉంది అని రేయాన్ష్ గోడ మీద ఉన్న గడియారం వైపు చూస్తూ సమాధానం చెప్తాడు. నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు మరియు ఎప్పుడు తిరిగి వస్తావు అని జై మళ్ళీ అడుగుతాడు. మేము 12 గంటలకు బయలుదేరి ఈ రాత్రి 11 గంటల ప్రాంతంలో తిరిగి వస్తాం అని రేయాన్ష్ ప్రశాంతంగా చెప్తాడు. వీలైనంత త్వరగా తిరిగి వచ్చేయి. నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో, సరేనా అని జై యొక్క శ్రద్ధ స్పష్టంగా కనిపిస్తుంది. అది రేయాన్ష్ను నవ్విస్తుంది. నన్ను జాగ్రత్తగా చూసుకుంటానమ్మా అని రేయాన్ష్ ఆట పట్టిస్తాడు మరియు వాళ్ళిద్దరూ నవ్వుకుంటారు. జై కొంచెం ఎక్కువ సలహాలు ఇచ్చిన తరువాత సంభాషణ ముగుస్తుంది. రేయాన్ష్ ఒక్క క్షణం తన పైకప్పు వైపు చూస్తూ వెనక్కి కూర్చుంటాడు. ఈ రాత్రి తప్పులకు అవకాశం లేదు. ఈ మిషన్లో పొరపాట్లు జరగకూడదు అని అనుకుంటాడు రేయాన్ష్. ఈ మిషన్ గురించి జైకు, రేయాన్ష్ తండ్రికు, చాచూలకు మాత్రమే తెలుసు. అది ప్రమాదకరమైన మిషన్ కాబట్టి రేయాన్ష్ తండ్రి ఆపడానికి ప్రయత్నిస్తాడు రేయాన్ష్ని. కానీ రేయాన్ష్ వాళ్ళు ఎవరితో గొడవ పడుతున్నారో వాళ్ళకి చూపించాలి అనుకుంటాడు. అతన్ని సవాలు చేయడం అంటే ఏమిటో వాళ్ళు అర్థం చేసుకోవాలి అని అంటాడు రేయాన్ష్. అందుకని రేయాన్ష్ ఈ మిషన్లో పాల్గొంటున్నాడు. కొంత సమయానికి సార్, అంతా సిద్ధంగా ఉంది అని రాహుల్ అంటాడు. రేయాన్ష్ తన కుర్చీలోంచి లేచి అతనితో బయటకు నడుస్తాడు.
వారు కారులోకి అడుగుపెట్టి ఆ ప్రదేశం వైపు కదలడం ప్రారంభిస్తారు. వందల మంది గార్డులు సాధారణులు కాదు, ఉన్నత శిక్షణ పొందిన నిపుణులు కూడా వారితో చేరతారు. అందరూ కలిసి బయలుదేరతారు. కారులో కూర్చున్నప్పుడు రేయాన్స్ ఫోన్ మోగుతుంది. ఒక మెసేజ్ వస్తుంది. రేయాన్స్ గుండె కొంచెం వేగంగా కొట్టుకుంటుంది. ఆ మెసేజ్ మాన్వి నుండి వస్తుంది. రేయాన్స్ ప్రేమ నుండి. నేను నిన్ను మిస్ అవుతున్నాను రేయాన్స్ అని ఆ మెసేజ్లో ఉంటుంది. రేయాన్స్ హృదయం ఆనందంతో పొంగుతోంది. అది పగిలిపోతుందేమో అనిపిస్తుంది. రేయాన్స్ ఆ మెసేజ్ని చూస్తూ స్తంభించిపోతాడు. రేయాన్స్ మాన్వీను మిస్ అయినట్లే మాన్వి కూడా అతన్ని మిస్ అవుతోంది. మాన్వి, నీ చిన్న చిన్న పనులతో పిచ్చివాణ్ణి చేస్తున్నావు నన్ను అని రేయాన్స్ మనసు అనుకుంటుంది. కార్లను యదువంశీ యూనివర్సిటీ వైపు తిప్పండి అని రేయాన్స్ రాహుల్కు ఆర్డర్ ఇస్తాడు. రేయాన్స్ కళ్ళు ఇంకా ఫోన్ స్క్రీన్ పైనే ఉంటాయి. రాహుల్ అయోమయంగా ఉంటాడు, కానీ ప్రశ్నించడు. ఆదేశాన్ని పాటిస్తాడు. రేయాన్స్ మాన్వీకు రిప్లై ఇవ్వడు. అతను కేవలం నవ్వుతూ ఆ సందేశాన్ని పదే పదే చూస్తూ కూర్చుంటాడు. నా జాన్ నన్ను మిస్ అవుతుంది. మాన్వి తన ముందు నన్ను చూడడానికి అర్హురాలు. రేయాన్స్ మనసు నిర్ణయించుకుంటుంది. రేయాన్స్ అంతర్దృష్టి ఇలా అనుకుంటుంది. ఈ మెసేజ్ని ప్రింట్ తీసుకుని మా గదిలో ఫ్రేమ్ చెయ్యాలి అని ఒక్కసారిగా ఆ ఆలోచన రేయాన్స్కి నచ్చుతుంది. కొంత సమయానికి కార్లు కాలేజ్ ప్రాంగణంలోకి ప్రవేశిస్తాయి. విద్యార్థులు తమ తరగతుల నుండి పరిగెత్తుకుంటూ వచ్చి గుమిగూడి ఉంటారు. కారు ఆగుతుంది. ఒక గార్డు తలుపు తెరుస్తాడు. రేయాన్స్ తన కోటును సరిచేసుకుంటూ కారు బయటకు అడుగు పెడతాడు. రేయాన్స్ కళ్ళు జనసమూహాన్ని పరిశీలిస్తూ ఉంటాయి. మాన్వి కోసం వెతుకుతాయి. మాన్వి అతన్ని కోరుకుంది. ఇప్పుడు అతను ఇక్కడ ఉన్నాడు. అతను ఆలోచిస్తాడు. మాన్వి ఎలా స్పందిస్తుందో చూద్దామని. మాన్వి మెసేజ్ ఎలా పంపిందో చూద్దాం. కాలేజ్లో క్లాస్ తర్వాత మాన్వి తరగతి గదిలో కూర్చుని రియా మరియు కియాతో ట్రూత్ ఆర్ డేర్ ఆడుతోంది. ఇది సమయాన్ని చంపడానికి ఒక సరదా మార్గం మరియు వాళ్ళంతా ఒకరినొకరు నవ్వుకుంటూ ఆట పట్టిస్తూ ఉంటారు. కియా ట్రూత్ ఆర్ డేర్ అని రియా అల్లరితో నిండిన గొంతుతో అడుగుతుంది. కియా ఆలోచనలో తన గతాన్ని తట్టి చివరకు ట్రూత్ అని చెప్తుంది. రియా క్రూరంగా నవ్వుతుంది. ఈ సంవత్సరం నువ్వు చేసిన అత్యంత ఇబ్బందికరమైన పని ఏమిటో చెప్పు అని రియా చెప్పగా మాన్వి కూడా ఉత్సాహంగా ముందుకు వంగి కియాను చూస్తుంది. కియా ఆలోచిస్తూ, ఉఫ్, సరే, నేను మీకు చెప్తాను, కానీ మీరు నన్ను ఎగతాళి చేయరని వాగ్దానం చేయాలి అని వేడుకుంటుంది కియా. రియా మరియు మాన్వి కొంటెగా నవ్వుకుంటూ, మేము ఇంతకు ముందు ఎప్పుడైనా నిన్ను ఎగతాళి చేశామా అని ఏకగ్రీవంగా అడుగుతారు. కియా కళ్ళు చిన్నగా చేసుకుని కొనసాగిస్తుంది. సరే, 8 నెలల క్రితం నేను ఒక వినోద ఉద్యానవనానికి వెళ్ళాను. నేను ఒక భయానక గృహలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. నేను వెళ్ళాక చాలా భయపడ్డాను. నేను కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చాను. ఆపై నా పక్కన ఉన్న వ్యక్తి నా మీద నీళ్లు చిమ్మాడని నేను ఆరోపించాను అని కియా త్వరగా ముగించి బాధగా చూస్తుంది. ఒక్క క్షణం మౌనంగా ఉండి వాళ్ళు పగలబడి నవ్వుతారు. ఓ మై గాడ్, కియా, నువ్వు ఎలా చేయగలిగావు అని గట్టిగా నవ్వుతారు. రియా ఎంత గట్టిగా నవ్విందో చివరకు మాన్వి బెంచ్ అవతల పడుకుని తన కడుపుని పట్టుకుని నవ్వుతూ ఉంటుంది. మీరు చాలా క్రూరంగా ఉన్నారు. మీరు నవ్వనని మాట ఇచ్చారు అని కియా అరుస్తూ అంటుంది. మాన్వి కూడా నవ్వును ఆపడానికి ప్రయత్నిస్తూ సరే సరే, మేము నవ్వడం లేదు అని చెప్తుంది. ఇప్పుడు నీ వంతు మాన్వి అని కియా
మాన్వి వైపు చూసి అడుగుతుంది. ట్రూత్ ఆర్ డేర్ అని వాళ్ళు ఏకంగా అడుగుతారు. మాన్వి సురక్షితంగా ఆడాలని భావించి డేర్ అని నమ్మకంగా చెప్తుంది. రియా కళ్ళు వెంటనే వెలిగిపోతాయి. నీ ప్రేమకుడికి ఐ మిస్ యూ అని మెసేజ్ పంపు అని అంటుంది రియా. మాన్వి కళ్ళు షాక్తో పెద్దవవుతాయి. కానీ అని తడబడుతుంది. కాదు, కానీ ఏమీ లేదు, నువ్వు చెయ్యాల్సిందే, ఇప్పుడు వెనక్కి తగ్గడం లేదు అని వాళ్ళు నవ్వుతూ పట్టుబడతారు. మాన్వి ఊపిరి పీల్చుకొని ఫోన్ తీసుకుని ఐ మిస్ యూ అని టైప్ చేస్తుంది. కానీ మాన్వి సెండ్ నొక్కేలోపే కియా ఫోన్ లాక్కొని ఒక హార్ట్ ఎమోజీ జోడిస్తుంది. వెంటనే రియా లాక్కొని సెండ్ నొక్కేస్తుంది. ఇప్పుడు బావగారు ఏమి సమాధానం చెప్తారో చూద్దాం అని కియా నవ్వుతుంది. వాళ్ళందరూ మాన్వి ఫోన్ వైపు చూడడం ప్రారంభిస్తారు. ఓ మై గాడ్, అతను ఇప్పటికే నీ మెసేజ్ చూసేశాడు, అతడు ఏం రాస్తాడో చూద్దాం అని రియా ఉత్సాహంగా అంటుంది. మాన్వి గుండె వేగంగా కొట్టుకుంటుంది, ఇంకా ఇంకా వేగంగా. కానీ ఏమీ లేదు, ఒక్క మెసేజ్ కూడా రిప్లై రాలేదు. మాన్వి తన పెదవిని కొరుకుతూ స్క్రీన్ వైపు చూస్తూ కాస్త నిరాశపడుతుంది. అయ్యో, ఇది చెడ్డ పని అయింది, అతను సమాధానం చెప్పలేదు, రిప్లై ఇవ్వలేదు అని కియా మొరపెట్టుకుంటుంది. మాన్వి చిన్నగా ఊపిరి పీల్చుకుని ఫోన్ పక్కన పెట్టి చిరాకుతో కూర్చుంటుంది. అతను కనీసం ఒక హార్ట్ అయినా పంపుతాడనుకుంది. మిస్టర్ యదువంశీ, ఇంట్లో మీతో వ్యవహరిస్తాను అని మాన్వి మనసులో అనుకుంటుంది. ఆట మళ్ళీ మొదలు పెడదాం, నీ వంతు రియా అని కియా చెప్పి రియా వైపు తిరుగుతుంది. ట్రూత్ ఆర్ డేర్ అని కియా అడుగుతుంది. ట్రూత్ అని రియా చెప్పగానే కియా నవ్వుతూ ఏదో అడగబోతోంది. కానీ అడగకముందే తరగతి గది వెలుపల పెద్ద గందరగోళం వినిపిస్తుంది. అక్కడ ఏం జరుగుతోంది అని మాన్వి కిటికీ నుండి బయటకు చూస్తూ అడుగుతోంది. చూద్దాం అని కియా ఇద్దరి చేతులు పట్టుకుని లాక్కుని వెళ్తుంది. అవి రైలింగ్ దగ్గరకు వెళ్ళి క్యాంపస్ వైపు చూశారు. చూసిన వెంటనే మాన్వి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతాయి. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. రేయాంష్ మరియు మాన్వి అనుకోని పెళ్లి జీవితాన్ని తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.